హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అటుకులు ఉప్మా ఆర్ పోహా బెనిఫిట్స్ ఏంటనేది వీడియో మధ్యలో చెప్తాను. ఫస్ట్ అటుకులు వాటర్లో ఒక 1 మినిట్ నానబెట్టుకొని డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అటుకుల్లో ఏమీ ఉండదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్. మనం ఇందులో వెజిటబుల్స్ వేస్తాం చూడండి, అది మనకి చాలా బెనిఫిట్స్ హెల్త్కి. సో నేను ఏమేమి వేస్తున్నాను అనేది చెప్తాను చూడండి. ఆనియన్స్, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ కాజు, గ్రౌండ్ నట్స్. అటుకులు బాగా డ్రై అయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇందులోనే మన హై ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ ఐరన్ ఆల్సో ఈట్ దేర్. సో మస్ట్ అండ్ షుడ్ టు ఈట్ వీక్లీ వన్స్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు పెట్టేసుకోవాలి. మనం ఉప్మాకి ఎలా వేస్తున్నామో అలాగా. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాజు, గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ, జింజర్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ ఎక్కువ వేయండి, హెయిర్కి మంచిది. గ్రీన్ పీస్, ఫ్రోజన్ అయితే వద్దు, ఇలా న్యాచురల్వి తీసుకోండి, చాలా మంచిది. ఫ్రోజన్ అంటే కెమికల్స్ ఉంటాయి, గ్రీన్ కలర్స్ కూడా కలుపుతారు. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. ఈ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాం. సాల్ట్ కూడా వేయండి, కొంచెం ముక్కలకి పట్టాలి కదా గ్రీన్ పీస్ వాటికి. అలా కలుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. ఇవి చాలా మంచిదండి హెల్త్కి. మస్ట్ అండ్ షుడ్ అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి ఉప్మా చేసుకొని తినండి. అటుకులో ఏమి ఉండదు, మనం వేసుకున్న వెజిటబుల్స్లో మాత్రం ఫుల్ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి, ఐరన్ కూడా. ఇది వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ లిటిల్ బిట్, చాలా తక్కువ గరం మసాలా వేసి కలుపుకొని క్లోజ్ చేసి మూత పెట్టేయండి. ఇది షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాం, చాలా మంచిది. అవునట్టు హార్ట్కి కూడా మంచిది. ఇలా మూత పెట్టేసి పైన వాటర్ వేసి లేదంటే మాడిపోతుంది. ఇలా పైన వాటర్ వేయడం వల్ల ఆ స్టీమ్కి మనకి బాయిల్ అవుతుంది కానీ మాడిపోదు. ఆఫ్టర్ 5 or 10 minutes తర్వాత మనం తీసి కలుపుకోవాలి. మనకు బాయిల్ అయినట్టు తెలుస్తుంది. సో మళ్ళీ మూత పెట్టేసుకోండి, బాయిల్ అవ్వకపోతే ఒక 5 minutes. ఇప్పుడు తెలుస్తుంది కదా బాయిల్ అయినట్టు, ఫుల్ బాగా ఉడికిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం అటుకులు సైడ్ పెట్టుకున్నాం కదా, అవి తెచ్చి వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. యమ్మీ టిఫిన్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇన్ని వెజిటబుల్స్ ఒకేసారి మనం పిల్లలకి ఇచ్చినట్టు కూడా ఉంటుంది వీక్లీ వన్స్. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో లెమన్ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. ఓహా రెడీ. కామెంట్ చేయండి, మీరు కూడా ఇంట్లో చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకొక మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.